వింటున్నావా అనుపమ? ఈ తలనొప్పులన్నీ ఎందుకని ముందే అనుకునుంటే ఇలా అయ్యేదే కాదు. ఏమైందమ్మా? అన్నం నేలకేసి కొట్టిందా? ఆ చప్పుడు బట్టి ఊహించుకోవచ్చు. ఒంట్లో స్పృహలేందల్లా ఎందుకలా ప్రవర్తిస్తుందా అమ్మాయి? తల్లిపోయిందన్న బాధతోనే నాన్న. తల్లి చచ్చింది సరే, తండ్రైనా వచ్చి కూతుర్ని చూసుకోవాలి కదా. బిడ్డను చూసుకునే అదృష్టం ఆయనకి లేదు. ఆయన్ని నువ్వు చూసుకున్నావా? దమయంతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేనమ్మా, అన్నీ తెలిసినట్టే చెప్తోంది కదా. ఈవిడ ఫ్రెండ్ ప్రాణం పోయింది, ఫ్రెండ్ మొగుడు పరిచయం ఉండనే ఉంటాడు కదా. అప్పచెప్పి చేతులు దులుపుకోవచ్చు కదా అంటున్నాను. వాళ్ళ నాన్న దూరంగా ఉన్నారు, రాలేరు. ఆడపిల్లని జాలిపడి ఇంటికి తీసుకొచ్చావన్నమాట. తన మీదనే జాలి పడుతున్నారన్న విషయం మర్చిపోయినట్లుంది. నాకు చెప్పకుండా బయటికి వెళ్ళింది. ఇప్పుడు నాకు చెప్పకుండానే ఆ అమ్మాయిని తీసుకుని వచ్చింది. ఒకప్పుడు త్యాగం చేసి తన జీవితాన్నే పాడు చేసుకుంది శివ. ఇప్పుడు సాయం చేసి ఇంకా అన్యాయం అవ్వద్దని చెప్పు. వినకపోతే తను ఆ అమ్మాయితో పాటే వెళ్ళిపోవటే. తాతయ్య, అమ్మను బాధ పెట్టకండి. తను మంచి చేయాలనుకుంది, తను మీరు తప్పుపడుతున్నారు. అవునండి, అనుపమ ఎప్పుడు తప్పు చేయదు. నమ్మినందుకే ఇలా హర్ట్ చేస్తుంటారు. నానా, మీకొచ్చిన నష్టమేం లేదు కదా. అంటే పూజలో అపశృతి జరిగింది కదరా. ఎవరికి ఏం జరగలేదు కదా. ఇలా వెనకేసుకొస్తుంటే ఇంట్లోకి ఎవరెవరో వచ్చి సత్రంలా తయారు చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మావయ్య గారు కోలుకుంటున్నారని సంతోషపడే లోపే ఏదో ఒకటిలా జరుగుతూనే ఉంది. ఈవిడ గారి నిర్వాకం వల్ల అందరూ మొహాలు చిట్లించుకోవాల్సి వచ్చింది. సంపద, నువ్వు లోపలికెళ్ళు. అందరం వెళ్దాం పదండి. ఇక్కడ నుండి ఏం చేస్తాం? ఏమిటిది అనుపమ? ఎందుకు ఇలా సమస్యని కొని తెచ్చుకుంటున్నావు? ఏం చేసినా ఆలోచించి చేస్తావనే నమ్మకాన్ని ఒమ్ము చేయకు అనుపమ. ఇప్పటికైతే నేను ఇంతే చెప్పగలను. ఇష్టం. అమ్మా, మా అమ్మ కన్నా ఎక్కువ ప్రేమను పంచావు, నన్ను పెంచావు. నువ్వు గుడికి వెళ్ళానని అందరితో చెప్పావు, కానీ నువ్వు వెళ్ళలేదని నేను చెప్తున్నాను.
హైదరాబాద్లో ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ నిన్నందరూ అపార్థం చేసుకుంటే నాకు బాధగా ఉంటుంది. నేను నీకు చెప్పేంతటి వాడిని కాదమ్మా, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. కాగితాలు కావు, జీవితాలు. నా కూతురు కళ్యాణి మేజర్ అవ్వాలంటే ఇంకా 6 నెలలు ఆగాలి. మేమెవ్వరమూ లేకపోతే తన ఆగదు. నువ్వే ఆపాలి, దారి చూపాలి. నువ్వు కాదంటే మన బంధం మీదొట్టు. నన్ను కన్ఫ్యూజన్లో పడేశావు. పెళ్ళైన వెంటనే అవకాశం చూసుకొని పారిపోవాల్సింది. ఇప్పుడు పరిగెత్తనీయకుండా చేసేశావు. అలాగని నిన్ను అడ్డు అని చెప్పను. నిన్ను కూడా సిద్ధార్థ్ యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే హీ కేర్స్ మీ, హీ కేర్స్ యూ టు. సంపద, పర్లేదు, కూర్చో. నాకు తెలుసు నువ్వెందుకు బాధపడుతున్నావో. సిద్ధార్థ్ గురించి బయటకనేశాను. ఈమె వినిందా ఏంటి? భార్యాభర్తలు మీ ఇద్దరి పేరు మీద ఇంట్లో పూజ జరుగుతుంటే నేను తీసుకొచ్చిన కళ్యాణి వల్ల అపశృతి జరిగింది. సరిగ్గా చెప్పాలంటే అలా జరగడానికి పరోక్షంగా నేనే కారణమయ్యాను. అమ్మ, మీరు అంతే కదా. నేను కళ్యాణిని కనుక ఇక్కడికి తీసుకురాకపోయుంటే పూజ శుభంగా జరిగేది కదా. అందుకే నిన్ను క్షమించమని అడగడానికొచ్చాను. అయ్యో, మీరెందుకు అలా అనుకుంటున్నారు? అవునమ్మా, నువ్వు క్షమించమని అడగాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు ఆ అమ్మాయిని తీసుకొచ్చినా రాకపోయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే కళ్యాణి. జరిగిపోయిన దాని గురించి బాధపడకండమ్మా. నువ్వు మాత్రం బాధపడతావా? అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నేనేం ఫీల్ అవ్వట్లేదు. సంపద లాంటి వాటి గురించి పట్టించుకోదమ్మా. ఇంకా చెప్పాలంటే దేవుడంటే నమ్మకం ఉంది, కానీ పొరపాట్లు జరిగితే అపచారం అనే మూఢనమ్మకం అయితే తనకు లేదు. అంతే కదా సంపద? అంతే. ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది. నువ్వేమనుకున్నావో ఏంటో అని కాస్త గుండెల్లో అలజడి ఉండేది. సర్లే, నేను బాదం పాలు తీసుకొస్తాను. చూసావా, నా కన్న తల్లి కూడా ఇంత కేర్ తీసుకోవడం చూడలేదు. కరెక్టే. నువ్వు కూడా ఈ అమ్మలా మన బిడ్డని అంత బాగా చూసుకోవాలి, ఓకేనా? నా మొబైల్లో ఫోటోస్ అలా ఎలా మాయమవుతాయి? రీసైకిల్ బిల్లో కూడా లేవంటే పక్కాగా ప్లాన్ చేసి డిలీట్ చేశారు. ఎవరు డిలీట్ చేశారు? ఏం ప్రాబ్లం క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నావు? నేనేం చేశాను? మిస్టేక్స్ వాటిని అలవాటు అన్నట్టు చేసి అందరికీ ట్రబుల్ ఇస్తూనే ఉన్నావు. అనుపమమ్మ లాంటి మంచి మనిషి మనసును కూడా గాయపరుస్తున్నావు. అచ్చా, మంచి మనసుందా ఆవిడకి? ఓవరాల్ గా మీరందరూ కలిసి అమ్మా అమ్మా అని ఆశ్రమం ఏర్పాటు చేయకుండానే ఆమెని దేవతను చేశారనిపిస్తోంది. ఆవిడ చేసిన తప్పులు తెలుసుకుంటే ఇలా అడగవు కూడా.
నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తే కృతజ్ఞత లేకుండా బిహేవ్ చేస్తున్నావు. మిస్టర్, నువ్వు నాకు చెప్పకు. గుళ్ళో దొంగతనం చేసి దెబ్బలు తిన్నవాడివి నాకు నీతులు చెప్తున్నావా? నేను దొంగతనం చేయలేదు. ఇంకెవరో ఆడపిల్లని వెంటేసుకుని వచ్చావని కూడా విన్నాను. మైండ్ యువర్ బిజినెస్. మండుతుంది కదా? ఆ రోజు జనం కొట్టిన దెబ్బలు ఇంకా పూర్తిగా మానుండవు. ఆమంటే ఇంకా ఉందనుకుంటా. నీలాంటి దాన్ని ఇక్కడుంచి 2 పూటలు తినిపించి నిన్ను బాగుపరచాలనుకున్న అనుపమమ్మ ప్రయత్నాన్ని నువ్వు వృధా చేస్తావని అర్థమైంది. అయ్యింది కదా, ఇక వెళ్ళు. నేనుండే చోటికి రావద్దు. అవును, బురదలో రాయి వేయకూడదు కదా. నీకు పని పాట లేకపోతేనే రాళ్లేస్తూ కూర్చుంటావు. పొగరు. ఇట్స్ మై అపియర్. ఎన్ని చెప్పినా నీకు తలకెక్కవు గాని ఒక్క మాట చెప్తాను, బుద్ధిగా విను, బాగుపడతావు. ఎట్టి పరిస్థితుల్లో అనుపమమ్మకి ట్రబుల్ ఇవ్వద్దు. ఆప్తావా? ఇందాకటి నుంచి అనుపమ అనుపమ అని ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు. మా అమ్మ చనిపోవడానికి కారణం అనుపమే. నువ్వే పిచ్చిదాని అని అర్థమైంది. నువ్వు ఉండాల్సింది ఇంట్లో కాదు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో. అసలు అమ్మ చీమకు కూడా హాని చేయదు. అలాంటిది మీ అమ్మను చంపేసింది. మీ అమ్మను చంపేసి ఓ మై గాడ్, జోక్ ఆఫ్ ది ఇయర్ తెలుసా? పాగల్ పిల్ల, ఇంకోసారి పొర్రపాటున కూడా ఇలాంటి కుళ్ళు జోకులు వేయకు, ఓకే? చెప్పరా. వస్తున్నా. ఈ ఇంట్లో ఏ ఒక్కరూ ఆరోగ్యంగా లేరనుకుంటా. నిజం చెప్పినా అర్థం చేసుకోలేరు. ఇదిగో కృష్ణ, ఇలా ఉంగరపు వేలితో ఒక నాసిక రంధ్రాన్ని మూసేసి మరో నాసిక రంధ్రం నుంచి గాలి వదిలేయాలి. రెండు మూస్తేనానమ్మా చచ్చూరుకుంటావు. యోగా మీద పట్టు సాధించాలి గాని 1 గంట సేపు శ్వాస తీసుకోకుండా ఉండొచ్చు. నిజమా నాన్నమ్మా? అలా చేసే యోగులు హిమాలయాల దగ్గరున్నారు. అంటే కాశ్మీర్ దగ్గర కృష్ణ. సరే సరే, మాట్లాడకుండా యోగా చేయాలి. నేను చేసినట్టు చేయండి, నేర్చుకుందురు గాని. ఏ బాజీ, ఏంటి? చీరలు రెడీ, ప్యాకింగ్ చేసేస్తాం. పెద్దమ్మగారు పూజ గారు మొదటిసారి పట్టుకెళ్ళారా? లేదు. మరి అయితే ఆగండి. నమస్కారం. నమస్తే అండి. చీరలు ప్యాకింగ్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అమ్మ 10 నిమిషాలు మెడిటేషన్ పూర్తి చేసుకొని వస్తారు. అప్పటి వరకు ఆగండి. లారీ అంటే ఆపొచ్చమ్మా, గూడ్స్ బండి కదా. దారి మధ్యలో వెనక్కి రమ్మంటే మీకే ఇబ్బంది కదా. అయితే ఆగుతామనే అమ్మా.
గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ అన్నా, వినపడింది. మరెందుకు ఊరికే ఉన్నావు? ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ చెప్పినా నువ్వు ఏదో రకంగా ఈ రోజుని స్పాయిల్ చేస్తావు కదా. నా మీద నీకున్న అభిమానానికి థ్యాంక్స్, కానీ ఫోటోలేం చేసావు? ఏం ఫోటోలు? నిన్నే అడిగాను. అప్పుడే తెలీదని చెప్పాను. నా మీద కోపముంటే నీకొచ్చినట్టు నీకు నచ్చినట్టు తిట్టు, కానీ ఆ ఫోటోని మాత్రం ఏం చేసావో చెప్పు. నాకు తెలియదు కళ్యాణి. అబద్ధాలాడకు. నువ్వు డిలీట్ చేసి నీకెలాంటి ప్రాబ్లం రాకుండా చేసుకున్నావు. నేను ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పకూడదని ఒట్టేయించుకొని తెలివిగా ఈ పని చేశావు. అవుట్ హౌస్ లోనే ఉండు, కాఫీ పంపిస్తాను. నీకే చెప్పేది, నన్ను టెస్ట్ చేయకు. పెద్దావిడ దాకా విషయం వెళ్ళకూడదని మర్యాదగా అడిగాను. నిన్నే ఒట్టు తీసి గట్టు మీద పెడితే ఫినిష్. హలో, వినబడుతుందా? అలా వెళ్ళిపోతున్నావేంటి? పొగరు. ఆవిడికి చెప్తే గాని ఈవిడ తిక్క కుదరదు. ఆగు. ఏంటి మా అమ్మమ్మతో చెప్పాలంటున్నావు? సీక్రెట్. నీవన్నీ పిచ్చి సీక్రెట్స్. వాట్? అవును, మా అమ్మ గురించి నిన్న కూడా సిద్ధార్థతో తప్పుగా మాట్లాడడం విన్నాను. ఓహో, మీ అమ్మ అంటే కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ ఇంటి సీనియర్ సర్వెంట్ ని అన్నానా మీ బాధ? ఈ ఎక్స్ట్రాలే వద్దంటున్నాను. హలో మిస్టర్, మీరు నన్నంటున్నారు గాని మీ అమ్మ కాని అమ్మ అనుపమ గారు నా మొబైల్లో ఫోటోలన్నీ డిలీట్ చేశారు, తెలుసా? నీకు తెలుసా? గెస్ట్ చేసా, తనే చేసుంటుంది. యువర్ రాంగ్. ఆ ఫోటోలు నేను నా మొబైల్కి ఫార్వర్డ్ చేసుకుని నీ మొబైల్లో డిలీట్ చేశాను. నువ్వేదో గెస్ట్ చేసి అమ్మని అపార్థం చేసుకుంటే ఎలా? ఇప్పుడు ఫోటోలున్న మొబైల్ ఎక్కడుంది? నా చేతిలో. నాకు ఇవ్వండి. ఇవ్వండి, నాకు ఇవ్వండి. ఈ ఫోటోస్ కావాలంటే సారీ చెప్పు. దేనికి? ప్రసాదాన్ని నేలపాలు చేసినందుకు ఒక సారీ, ఇంకో సారీ అమ్మని బ్లేమ్ చేసినందుకు. ఆవిడకి సారీ చెప్పాలా? చెప్పను. మొబైల్ ఇటు ఇవ్వండి, ఫోటోస్ తీసుకొని ఇచ్చేస్తాను. ఇవ్వండి. సే సారీ ప్లీజ్, ఇవ్వండి. సారీ చెప్తే గెంతులేసే పని ఉండదు కదా. సారీ. ఇంకొకటి సారీ సారీ సారీ. అమ్మకి, అమ్మమ్మకి, జేజమ్మకి, అందరికీ సారీ. దాట్స్ గుడ్. వెయిట్, ఇప్పుడు చూసుకో. అమ్మకి సారీ అన్నాను కానీ మీ అమ్మకి ఎందుకు చెప్తాను? మా అమ్మ మాధురికి సారీ చెప్పుకున్నాను. మాకు లేవో తెలివితేటలు? అరే, ఫోటోలున్నాయన్నాడు, లేవే. చీటింగ్. నాతో సారీ చెప్పించాలని ఇలా చేశాడా?
అందర్నీ మందలించే మా అమ్మ కూడా ఆ కోతి పిల్ల కళ్యాణి విషయంలో అనుపమని వెనకేసుకొస్తోంది. అదర్థం కాకే ఇష్టం వచ్చినట్టు తింటున్నాను వదినా. తిన్నది అరగట్లేదు, ఆవిడ దాస్తున్న సీక్రెట్ ఏంటో కూడా అంతు పట్టట్లేదు. ఆ కళ్యాణికి అనుపమకి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నావా? అవును వదినా. అయితే నువ్వింకా ఎదగలేదు పల్లవి. ఆలోచించాల్సింది ఆ పిల్ల తల్లి తన ఫ్రెండ్ అన్న అనుపమకి ఆ తండ్రి మహానుభావుడితో ఎటువంటి భావుకత ఏడ్చిందో అది కావాలి మనకి. ఏమమ్మా అనుపమ, చెయ్యి జారిందా వణికి తొణికిందా? ఆ కళ్యాణి గురించి మాట్లాడిన ప్రతిసారి నీలో అలజడి కనిపిస్తుందేంటి? అమ్మా 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 అమ్మా, త్వరగా రండి. ఏమైందిరా? ఆ కళ్యాణక్క మళ్ళీ తప్పు చేసింది. మళ్ళీ ఏం చేసింది? రండి మీరే చూద్దరు గాని, నాన్నమ్మకు తెలిస్తే కొట్టేస్తుంది. అవును కొట్టేస్తుంది.